ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులకు స్వాగతం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2025 సంవత్సరం మార్చి 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు. ఈ నెలలో ఉగాది ఉంది. అలాగే ఈ సంవత్సరం ప్రధానంగా గురుడు, శని, రాహు, కేతు రాశులు మారుతున్నారు. వాటి యొక్క ప్రభావాలు, పరిహారాలు వీడియో అందజేస్తాను చూడండి. అలాగే నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాల్లో భాగంగా మార్చి నెల 2వ భాగంలో జరిగే హోమాలు మార్చి 18 జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. పేజ్ ఆఫ్ సోర్డ్స్ రికార్డ్ తీసుకుందాం. 4 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ సోర్డ్స్. ఎదుటి వాడిని నిందించడం మానేయాలి. మనకి సామెత ఉంటుంది, ముద్దు వచ్చినప్పుడే చంకెక్కాలి అని చెప్పి. అమ్మ ముద్దు చేసినప్పుడే అమ్మ చంకెక్కొచ్చినప్పుడు మనం ఏం కావాలో అవన్నీ అడగాలి. అలాగా మీకు అవకాశం వచ్చినప్పుడు అవకాశం తీసుకోవాలి. వదిలేసి నిర్లక్ష్యంగా ఉండి నాకు అక్కర్లేదని చెప్పి తర్వాత నాకు ఇవ్వలేదంటే ఎలా కుదురుతుంది? మీ ఇంటికి వస్తే ఏం పెడతారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారో పాలు చేస్తామని పనికిరాదు కదా. అందువల్ల క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. వచ్చిన దాన్ని వదులుకోకూడదు. పోయిన దాని గురించి విచారించకూడదు. విచారించిన మీ మనసులో విచారం ఉండే పైకి మాట అంటే శత్రువులు పెరుగుతారు. అందువల్ల ఏ రకంగానూ శత్రువులు పెంచుకోవద్దు. మాట జారద్దు. వచ్చిన అవకాశం ఒడిచిపట్టుకోవాలి. మీకు అవకాశం చేయి జారిపోయినందుకు వేరే వాడిని నిందిస్తే ఉపయోగం ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. అవకాశం మనకు పోయిందని వేరే వాడిని మనం నిందిస్తే వాళ్ళు ఊరుకోరు కదా. అందువల్ల వచ్చిందని దేన్ని కూడా పోకుండా చూసుకోండి. మాట జారద్దు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ హీరోఫాంట్, ప్రజెంట్ సన్, ఫ్యూచర్ 5 ఆఫ్ వ్యాండ్స్. మీ పాస్ట్లో పర్వాలేదు, చెప్పుకోదగిన సమస్య నుండి ప్రత్యేకంగా ఏళ్ళు నడిచిపోతూ వచ్చింది. అలాగా గౌరవప్రదంగానే కాలం గడిచింది. ప్రస్తుతం కొన్ని తొందరపాటు నిర్ణయాలు, కొన్ని తొందరపాటు మాటలు, సపోర్ట్ ఉంది కదా అని ధైర్యంతో తెగించి నిర్ణయాలు తీసుకోవడాలు, ఇలాంటి పనులు అనేకం చేస్తూ ఉంటారు. చిన్న చిన్న విజయాలు పొంగిపోవడం అలా కాకుండా కొంచెం స్టేబుల్గా ఉండే ప్రయత్నం చేయండి. నిదానంగా ఉండండి. తొందరపడద్దు. దేనికి తొందరపడద్దు. తొందరపాటు అన్నిటికి కూడా అనర్థదాయకమే. గుర్తుపెట్టుకోండి. తొందరపడకుండా ఉండండి. ఫ్యూచర్ కార్డులో కూడా మీరు చేసిన పని, చేస్తున్న పని, చేయాలనుకున్న పని ఎంతవరకు కరెక్టు, ఎవరు సలహా తీసుకోవాలి, ఏం చేయాలి తెలియక అంతర్మదనం కొనసాగుతూ ఉంటుంది కొద్ది కాలం పాటు. అందువల్ల ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు, దూకుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరిని విమర్శించద్దు. మిమ్మల్ని కూడా మీరు నిందించుకోవద్దు. ఆత్మవిమర్శ అవసరం, కానీ అదే పనిగా మనం తిట్టుకుంటే తెలియకుండా డిమోరలైజ్ అయిపోతాం. మనోధైర్యం పోతుంది. అలా కాకుండా చూసుకోవాలి. మనోధైర్యంతో ఉండాలి. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా జడ్జిమెంట్, సామాజికంగా 6 ఆఫ్ వ్యాండ్స్. కుటుంబపరంగా గౌరవప్రదంగానే ఉంటుంది. మీరు ఎవరితో ఎలా ఉండాలి, ఇంత ముందు ఎలా ఉన్నారు, ఇక ముందు ఎలా ఉండాలి, ఏదైనా మాట అంటే ఎవరైనా మాట మీ వల్ల కుటుంబ సభ్యులు బాధపడితే మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా ఏం చేయాలి అవన్నీ చేసుకుంటారు. మిస్టేక్స్ కరెక్షన్ చేసుకుంటారని చెప్పాలి. సామాజికంగా పెద్దగా అవన్నీ పట్టించుకోరు. మీరు మీకు చెప్పే చిన్న చిన్న విజయాలకి ఆనందపడిపోవడం, కొంచెం చైల్డిష్ మెంటాలిటీ లాగా అలాగే ఉంటుంది. ఏదో రకంగా సాధించాలని తపన ఉంటుంది కోరుకున్నది సామాజిక విషయాల్లో. అందువల్ల సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎంప్రెస్ బాగుంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. మెటర్నిటీ లీవ్లో ఉన్న వాళ్ళకి మీరు ఏదైనా నేర్చుకునే అవకాశం వస్తుంది. కొత్త టెక్నాలజీ ఏమైనా నేర్చుకోవడం, అప్గ్రేడ్ అవ్వడం, సర్టిఫికేషన్స్ చేయడం, ఇలాంటివి ఏమైనా బాగుంటుంది. ఆడవాళ్ళకి చాలా బాగుంటుంది. ఫ్రెషర్స్కి కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేకుండా ఫారిన్ అది ఆఫర్స్ అది పంపే అవకాశం ఉంది. కొంతమంది కొన్ని కంపెనీస్లో 10 ఏళ్ళు ఏదైనా వేరే అబ్రాడ్ పంపరు, కొన్నింటిలో 6 నెలలుగా పంపించేస్తారు. ఇలాంటి అవకాశాలు, జాక్ పాటలు తగిలే అవకాశం కనబడుతుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఏస్ ఆఫ్ కప్స్. గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది. ఇది కూడా మీకు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి వేరే కంట్రీ, వేరే ప్లేస్, మంచి ప్లేస్లో ఆఫర్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? డెత్ కార్డు తీసుకోవాలి. ఎస్ ఆఫ్ సోర్ట్స్. ఏదైనా బిజినెస్ ఏదైనా క్లోజ్ చేయాలి అనుకుంటే, పార్ట్నర్షిప్ వ్యాపారం ఏదైనా క్లోజ్ చేసి ఒకళ్ళే చేసుకోవాలనుకున్నా, నడుస్తున్న బిజినెస్ క్లోజ్ చేయాలనుకున్నా ఇది అనుకూలమైన కాలం.
చేంజ్ ఉంటుంది. లాసెస్ని మినిమైజ్ చేసుకుంటారు. మోసపోకుండా ఉండడం కోసం ఏం చేయాలి అవన్నీ చేస్తారు. కొన్ని సందర్భాల్లో మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు జాగ్రత్తలు తీసుకుంటారు. సింగిల్గా చేసే వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం, మోసపోయే అవకాశం కనబడుతుంది. ఆర్థికంగానే ఉంటుంది. క్వీన్ ఆఫ్ సోర్డ్స్, ఆర్థికంగా ఇబ్బంది ఏమి ఉండదు. మీకు రావాల్సిన డబ్బు మాత్రం మీరు గొడవ పెట్టి తెచ్చుకోవాలి, లేకపోతే రాదు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది. 2 ఆఫ్ కప్స్, మీకు ఎటువంటి సమస్య మీకేమి ఉండదు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సిక్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఎవరో ఒకళ్ళు సిక్ అయ్యే అవకాశం కనబడుతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా. 8 ఆఫ్ సోర్డ్స్, మీకు మధ్యలో అంటే ఇంచుమించు 23-24 తారీఖుల్లో ఇక్కడ మీకు అనారోగ్య సూచన అన్నా కదా. మీరు మగవారైతే మీ వైఫ్కి, మీరు ఆడవారైతే మీకే అనారోగ్య సూచన కనబడుతుంది. ఇక్కడ కొంచెం ఆ టైంలో జాగ్రత్తగా ఉండండి. సర్జరీ లాంటిది కానీ ఇలాంటిది జరిగే అవకాశం ఉంటుంది. ఇంప్యూరిటీస్, బ్లడ్ ఇంప్యూరిటీస్, ఇన్ఫెక్షన్స్ ఇలాంటి వాటి మూలంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా. 5 ఆఫ్ కప్స్ చెప్తాను. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా. 2 ఆఫ్ పెంటికల్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది. 7 ఆఫ్ సోర్డ్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది. 9 ఆఫ్ సోర్డ్స్, విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది. హెర్మిట్, మగవారికి ఒక తెలియని నిస్సత్తుగా ఉంటుంది. ఉన్నదాంతో తృప్తి పడాలా, లేని దాని గురించి ఆశపడాలా అర్థం కాని పరిస్థితి. శనిగ్రహ ప్రభావం మీ మీద తీవ్రంగా ఉంటుంది. విరక్తి భావం మనుషుల మీద, సమాజం మీద, చుట్టుపక్కల జరుగుతున్న వాటి మీద ఇవన్నీ ఉంటాయి. సహనం అవసరం మీకు. 22వ తారీఖు దాకా ఈ వ్యతిరేక స్థితి, మానసిక స్థితి ఉంటుంది. 22వ తారీఖు తర్వాత నెమ్మదిగా సెట్ అవుతాయి మీకు, అని పర్వాలేదు. ఆడవారు కొంచెం మూడ్ స్వింగ్స్ ఉంటాయి. కొంచెం ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్ చేయడానికి ఇబ్బంది పడతారు. అలాగే వేరే ఊరు నుంచి వాళ్ళ మూలంగా చుట్టాలు ఎవరిని వేరే ఊరి నుంచి మీ ఊరికి వచ్చి 2-3 రోజులు ఉండి లాడి ఎవరన్నా ఉంటే వాళ్ళ మూలంగా కొంత ఇబ్బందులు పడే అవకాశం, ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో పర్వాలేదు, చెప్పుకోదగిన సమస్యలు అంటే ఏమి ఉండవు. ఒకళ్ళొకళ్ళు దెప్పి పొడుచుకుని నువ్వు ఇలాగన్నావు, మీ అమ్మ వాళ్ళకి కనబడితే నువ్వు ఇలా అన్నావు, మీ అమ్మ వాళ్ళతో వస్తే నువ్వు ఇలా అన్నావు, ఇంకా రకరకాల అనవసరం ఆర్గ్యుమెంట్లు అన్నీ ఉంటాయి. సహనంగా ఉండడం ఉత్తమం. సంతానపరంగా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. సంతానానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం ఏదైనా తీసుకోవడం విషయంలో కొంత తడబాటు కూడా అవకాశం ఉంటుంది. అనవసరంగా ఆందోళన చెందద్దు. ఏది ప్రస్తుతం ఏది ఆలోచించద్దు. నడిచేది నడవనియండి, ప్రస్తుతం ఏది ఆలోచించద్దు. విద్యార్థుల పిల్లలు బాగుంటుంది. మీకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ, జాబ్స్ కానీ, మ్యారేజ్ సెట్ అవ్వడాలు, ఇలాంటి హైయర్ ఎడ్యుకేషన్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి సంబంధించి సరైన మార్గదర్శనం దొరుకుతుంది మీకు. మీరు అటు ఇటు కంగారు పడి తొందరపడి పరుగులు పెడుతుంటే అలా కాకుండా నిదానంగా ఉండి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఈ మార్గదర్శనం దొరుకుతుంది, బాగుంటుంది. నక్షత్రాల వారిగా తీసుకుంటే పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది. లవర్స్ చెప్తాను. పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది. కింగ్ ఆఫ్ హ్యాండ్స్, ఆశ్లేష వాళ్ళకి ఎలా ఉంటుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్, పునర్వసు నక్షత్రం వాళ్ళకి మీకు కొన్ని వాస్తవాలు తెలుస్తూ ఉంటాయి. మీరు నమ్మిన మనుషులు, మీరు నమ్మిన పరిచయాలు, వీటి గురించి కొంత మీరు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు, వాళ్ళు మీకు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు. అలాగే వాళ్ళకి నిజస్వరూపం ఏంటి, మనసులో ఎలాంటి ఆలోచనలు మీతో ఉన్నారు, యూజుడ్ తుల కింద ఉన్నారా, నిజంగా మీతో ప్రేమగా అభిమానంగా ఉన్నారా, ఈ వాస్తవాలు తెలుసుకొని కొన్ని సందర్భాల్లో దిగ్భ్రాంతికి గురవుతారు. ఏమిటి ఇలాంటి మాటలు వింటున్నాం మనం, మన గురించి ఎలా చెప్పుకుంటారా అని చెప్పి కొంత అవమానానికి గురయ్యే అవకాశం ఉంటుంది. పుష్యం వాళ్ళకి వెన్నుపోటు, ముందర నమస్కారం వెనకాల తిట్టేవాళ్ళు, అనుకూల శత్రువులు ఉంటారు. ముందర మీ అందరు వెళ్ళారంటారు, వెనకాల మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ మూలంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆశ్లేష వాళ్ళు బాగుంటుంది, గౌరవప్రదంగానే ఉంటుంది. చెప్పుకోదగిన సమస్యలు, ఇబ్బందులు ఏమి ఉండవు, పర్వాలేదు. పరిహారం ఏం చేయాలి. పునర్వసు వాళ్ళు ఏం చేయాలి. 3 ఆఫ్ పెంటికల్స్, దత్తాత్రేయుని ఆరాధన చేయండి, లేదా ఓం నమశ్చండికాయ నమః అని మూలమంత్రాన్ని జపం చేసుకోండి. పుష్యం వాళ్ళు ఏం చేయాలి. 4 ఆఫ్ వ్యాండ్స్, మీరు కూడా దుర్గాదేవిని ఆరాధన చేయండి, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఆశ్లేష వాళ్ళు ఏం చేయాలి. 7 ఆఫ్ వ్యాండ్స్, ఇంకొక కార్డు తీసుకుందాం. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ఇల్లంతా దిష్టి తీసుకోండి, సూర్య దుర్గా మంత్రం జపం చేసుకోండి, ఓం హ్రీం దుమ్ జ్వల జ్వల శూన్య దుష్టగ్రహానుహం పటు స్పహ అనే మంత్రం జపం చేసుకోండి, బాగుంటుంది. మొత్తం అంత ఎంకరేజింగ్గా లేదు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, తట్టుకోవాలి. తట్టుకుంటే ఇబ్బంది లేకుండా సాగిపోతుంది. ఈ పరిహారాలను కూడా 18 తరగతి జరుగుతుంది. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. శుభం భూయాత్.